ఇది ఎక్కడ దిక్కుమాల పద్ధతిరా? ఓ టికెట్ ఇయ్యే. లేవనయ్యా. లేవంటే కుదరదు, యుద్ధం జరుగుద్ది. చెప్తే హౌస్ఫుల్. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాల చుట్టూ ఓఆర్ఆర్ నిర్మాణం. మెగా గ్రోత్ కారిడార్ పై సమీక్షలో సీఎం రేవంత్ వెల్లడి. తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటుకు సర్వం సిద్ధం. జూన్ 2 నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా అధికారుల చర్యలు. ప్రధాని ఇంధన పొదుపు సూచనతో చంద్రబాబు, పవన్ కీలక నిర్ణయం. కాన్వాయ్ని సగానికి తగ్గించాలని అధికారులకు ఆదేశం. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్న చంద్రబాబు. బాధితుల సొమ్ము రాబట్టడంపై దృష్టి పెట్టాలని సూచన. పెద్ద దస్తగిరి హత్యలో జగన్ మేనమామ రవీంద్రనాథ్ హస్తం. ఆస్తిని తిరిగి రాయించుకునే క్రమంలో విభేదాలు తలెత్తినట్లు పోలీసుల వెల్లడి. పోక్సో కేసులో 2 రోజుల్లో విచారణకు హాజరవుతానన్న బండి భగీరథ్. ఆధారాల సేకరణకు సమయం కావాలని విజ్ఞప్తి. మతపరమైన అంశాల్లో న్యాయ సమీక్ష పరిమితంగా ఉంటుందన్న కేంద్రం. చట్టసభలకు వదిలేయాలని సుప్రీంకోర్టుకు నివేదన. కీలక చర్చలకు సిద్ధమైన ట్రంప్, జిన్పింగ్. హర్ముజ్ను తెరవడంపై తొలుత సమాలోచనలు. ఇరాన్పై ఒత్తిడి తేవాలని కోరనున్న అమెరికా అధ్యక్షుడు. ఇరవై 25 అవసరాలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని నగరాల్లో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నగరాల్లో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్, కొత్తగూడెంలో గ్రోత్ కారిడార్, యాదగిరిగుట్టలో టెంపుల్ కారిడార్, ఆదిలాబాద్లో టూరిజం కారిడార్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో మెగా గ్రోత్ కారిడార్ల అభివృద్ధి, వాటి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్టీలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. మహబూబ్ నగర్, భూత్పూర్, జడ్చర్ల కారిడార్ సహా కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాల్ని కలుపుతూ 2 ప్రత్యేక కారిడార్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. సింగరేణి పరిధిలోని మున్సిపాలిటీల్ని ఒక యూనిట్గా అభివృద్ధి చేయాలని, సింగరేణి సీఎస్ఆర్ నిధుల్ని స్థానికంగానే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. నల్గొండ, యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కృష్ణా పుష్కరాల్ని దృష్టిలో ఉంచుకుని అలంపూర్, జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగు రోడ్లు నిర్మాణం చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాబోయే ఎయిర్పోర్ట్లను దృష్టిలో పెట్టుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలన్న సీఎం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రేడియల్ రోడ్లను డిజైన్ చేయాలని సూచించారు. ఈ ప్రాంతాల్లో అవసరమైతే మురుగునీటి శుద్ధి కేంద్రాలు డిజైన్ చేయాలన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కారిడార్ భవిష్యత్ తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా మారుతుందని స్పష్టం చేశారు. 25 ఏళ్ల అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ నగరాల్ని ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించాలన్నారు. ప్రతి పట్టణంలో ఎస్టీపీలు, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీవరేజీ బోర్డు ద్వారా శుద్ధి చేసిన నీటినే భవన నిర్మాణాల్లో వినియోగించేలా నిబంధనలు తీసుకురావాలని సూచించారు. పర్యావరణ హిత అభివృద్ధిపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఖర్చు తగ్గించుకునేందుకు ఈవీ వాహనాల్ని ప్రవేశపెట్టాలని, లీజుకు తీసుకునే వాహనాలు కూడా ఈవీలే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. మున్సిపాలిటీల్లో సోలార్ ఎనర్జీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, ప్రతి చోట పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణాల్లో రేడియేషన్ తగ్గించేందుకు మల్టీ యూటిలిటీ టవర్స్, ప్రతి చోట స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై సాంకేతిక నిపుణుల సలహాలు తీసుకోవాలని ఆదేశించారు.
అర్బన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ప్లానింగ్తో నగరాల్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారని దిశానిర్దేశం చేశారు. ఎయిర్పోర్ట్లు, స్మార్ట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పునరుత్పాదక విద్యుత్, ఈవీ వ్యవస్థలు, స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్తో ఫ్యూచర్ రెడీ తెలంగాణ నిర్మాణానికి రూపకల్పన చేయాలని స్పష్టం చేశారు. తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో ఆస్తుల విభజనకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుంచి పూర్తిస్థాయి కార్యకలాపాలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటోంది. రైతు డిస్కం ఏర్పాటైన 2 నెలల వ్యవధిలో ఎంసీఏ ఆమోదం పొందడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పూర్తి చేయడంతో పాటు కీలకంగా భావించే ఉద్యోగుల విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ డిస్కంల సీఎండీలు, సీనియర్ అధికారులతో ఆర్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు డిస్కం పరిధిలోకి తీసుకురానున్న వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సర్వేపై విస్తృతంగా చర్చించారు. ఇప్పటికే రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో పైలట్ ప్రాతిపాదికన కొన్ని వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సర్వే విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇంధనం పొదుపు విషయంలో ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన కూడా తన కాన్వాయ్లోని వాహనాలను అవసరాన్ని మేర తగ్గించాలని అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కాగా చమురు వినియోగం సాధ్యమైనంత తగ్గించాలని, వర్క్ ఫ్రం హోం బెటర్ ఆప్షన్ అని ఇటీవల హైదరాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో మోదీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించారు. దీంతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనను సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నారు. స్వయంగా తాము కూడా పొదుపు చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. తమ కాన్వాయ్లలో వాహనాలను కుదించాలని అధికారులకు స్పష్టం చేశారు. పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో దేశ ప్రజలకు పొదుపు చర్యలు పాటించాలని సూచించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తాను పాటిస్తున్నారు. ఆ స్ఫూర్తిని ఆంధ్రప్రదేశ్లోనూ కొనసాగించాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ క్రమంలోనే జిల్లా పర్యటనల్లో కాన్వాయ్లో వాహనాల సంఖ్యను 50% తగ్గించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్తో జరిగిన భేటీలో ఈ మేరకు ఆయన వారికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మంత్రులు, ఇతర వీఐపీలు సైతం సాధ్యమైనంత తక్కువ వాహనాలు వినియోగించేలా చూడాలని స్పష్టం చేశారు. 50% వాహనాల తగ్గింపు అన్ని స్థాయిల్లోనూ అమలయ్యేలా చూడాలని తేల్చి చెప్పారు. దేశ ప్రయోజనాల విషయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% కుదించాలని భద్రతా సిబ్బందికి ఆదేశాలిచ్చారు. జిల్లా పర్యటనల్లోనూ వాహన శ్రేణిలోని వాహనాల సంఖ్యను సగానికి కుదించాలని నిర్ణయించారు. ఎన్ఎస్జీ ప్రొటెక్టీగా జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అడ్వాన్స్ పైలట్, ఎన్ఎస్జీ-1 జామర్ వీఐపీ, ఎన్ఎస్జీ-2 ఎస్కార్ట్-1, ఎస్కార్ట్-2 వీఐపీ స్పేర్, సీఎంఓ, అంబులెన్స్, టెయిల్ అండ్ ఫైర్ ఇంజన్ ఇలా 12 రకాల వాహనాలు కాన్వాయ్లో ఉంటాయి. ఎన్ఎస్జీ ప్రొటెక్టీగా ఉన్న వారికి 9 వాహనాల బాక్స్ కాన్వాయ్ అనేది నిబంధనల ప్రకారం తప్పనిసరి. సీఎం ఆదేశాల ప్రకారం కాన్వాయ్ని ఎలా కుదించాలా అని భద్రతా సిబ్బంది తర్జన భర్జనలు పడుతోంది. సైబర్ ఆర్థిక నేరాల నియంత్రణపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితుల సొమ్మును రాబట్టేందుకు గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ టెక్నాలజీలపై దృష్టి పెట్టాలని పోలీస్, బ్యాంకింగ్ అధికారులకు సూచించారు. ఆధార్ సహా బయోమెట్రిక్స్ ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో నిరంతర అవగాహన కల్పించాలని ఆదేశించారు. సైబర్ నేరాల్లో తక్షణ స్పందన, ఏపీలో నియంత్రణ వ్యవస్థలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు ఇతరుల బ్యాంకు ఖాతాల్ని వాడకుండా చేపట్టాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ, ఏపీ సైబర్ పాలసీ అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఏపీలో సైబర్ నేరాలు, ఆర్థిక నేరాలు జరగకుండా బ్యాంకులు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంకును సంప్రదించాలని సూచించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్న సీఎం ఆధార్ ఆథెంటికేషన్, కేవైసీ లాంటివి లేకుండా షెల్ కంపెనీల్ని కొందరు ప్రారంభిస్తున్నారన్నారు. ఇలాంటి ఘటనలపై అధ్యయనం చేయాలన్నారు. ఆన్లైన్ ఆర్థిక మోసాల విషయంలో ఓ నియమావళిని సిద్ధం చేయాలని నిర్దేశించారు. అనుమానిత మ్యూల్ బ్యాంకు ఖాతాల్ని ఫ్లాగ్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఖాతాదారుల ప్రయోజనాలు రక్షించేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
యూపీఐ పేమెంట్స్ ద్వారా మిలియన్ల సంఖ్యలో ఆర్థిక లావాదేవీలు క్షణాల్లో జరుగుతున్నందున గోల్డెన్ అవర్ ఫండ్ రికవరీ అంశంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఈ అంశంపై మరిన్ని సాంకేతికపరమైన నూతన ఆవిష్కరణలు రావాలని అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాల నియంత్రణలో ఏపీటీఎస్ ముఖ్య భూమిక పోషించాలని, నూతన టెక్నాలజీని అధ్యయనం చేయాలని సూచించారు. అన్ని బ్యాంకులు వారాంతాల్లో పెద్ద మొత్తంలో జరిగే ఆర్థిక లావాదేవీలపై దృష్టి పెట్టాలన్నారు. రిజర్వ్ బ్యాంకు తీసుకొచ్చిన మ్యూల్ అకౌంట్ హంటర్, ఏఐ లాంటి టూల్స్ ను నకిలీ ఖాతాల్ని గుర్తించేందుకు వినియోగించాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉత్తమ విధానాల్ని అధ్యయనం చేసే ఓ నిర్దిష్టమైన కార్యాచరణ సిద్ధం చెయ్యాలన్నారు. ఏపీలో సైబర్ ఆర్థిక నేరాలకు సంబంధించి 9.29 లక్షల కాల్స్ బాధితుల నుంచి వచ్చినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. ఏపీలో ఇప్పటివరకు 652 కోట్లను బాధితులు కోల్పోయినట్లు తెలిపారు. 116 కోట్ల పైచిలుకు మొత్తాన్ని సైబర్ నేరగాళ్లకు చేరకుండా కాపాడగలిగామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను ఆర్థికంగా మరింత పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. 15% వృద్ధి సాధించడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలను చేరుకోగలమన్నారు. ఇందుకు వేగంగా గణాంకాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సిబ్బందికి 3 నెలల పాటు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జీఎస్డీపీ అంచనాలను సంప్రదాయ విధానంలో కాకుండా రియల్ టైం మానిటరింగ్ ద్వారా రూపొందించేలా శిక్షణ అందించాలన్నారు. ప్రణాళిక శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి త్వరలోనే పూర్తి స్థాయిలో డేటా డ్రివెన్ గవర్నెన్స్కు శ్రీకారం చుడతామన్నారు. ప్రస్తుతం ఏపీ జీఎస్డీపీ అంచనాలు 3 నెలలకు ఏడాది కాలానికి రూపొందిస్తున్నారని, దీంతో ఆర్థిక స్థితిగతులపై తక్షణ అవగాహన సాధ్యం కావడం లేదన్నారు. చారిత్రక డేటాపై ఎక్కువ ఆధారపడడం వల్ల విధాన నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. పొదుపు చర్యలు చేపట్టడమే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తీసుకోవాల్సిన పొదుపు చర్యలపై అమాత్యులు చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విశాఖలో 1,00,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటు, సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో 12,000 కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుతో పాటు తిరుపతిలో 2,500 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమకు ఆమోదం తెలుపనున్నారు. వీటితో పాటు మొత్తం 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన 25 ప్రాజెక్టులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా దాదాపు 39,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న విచారణకు గైర్హాజరైన భగీరథ్ పోలీసులను 2 రోజుల సమయం కావాలని మెయిల్ చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరు కాలేకపోయానని తెలిపారు. కేసులో ఆధారాలు సేకరించి సమర్పించేందుకు సమయం కోరారు. మరోవైపు బాధితురాలికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసులో సాంకేతిక ఆధారాలు సేకరించడంపై పోలీసులు నిమగ్నమయ్యారు. తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. కేసు పర్యవేక్షణ అధికారి కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులోని అంశాల్ని కూలంకషంగా పరిశీలిస్తున్నారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించినట్లు పేర్కొన్న ప్రదేశాల్లోని టవర్ డంప్ ద్వారా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ సేకరిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే బాలిక స్టేట్మెంట్ను రెండోసారి నమోదు చేసిన పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు దర్యాప్తంతా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. బండి భగీరథ్ నిన్న విచారణకు హాజరు కావాల్సి ఉండగా వ్యక్తిగత కారణాలతో గైర్హాజరయ్యారు. అనంతరం పేట్ బషీరాబాద్ పోలీసులకు మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చాడు. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెయిల్లో పేర్కొన్నాడు. కేసుకు సంబంధించి ఆధారాలు సేకరించేందుకు 2 రోజుల గడువు మంజూరు చేయాలని పేర్కొన్నాడు. విచారణకు హాజరయ్యేందుకు పోలీసులు మరో తేదీ సూచించాలని మెయిల్ ద్వారా కోరాడు. దీనిపై పోలీసులు స్పందించలేదు. మరోవైపు బండి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కడపలో ఇటీవల హత్యకు గురైన రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. జగన్ మేనమామ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి హస్తమున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నాడు సొంత మేనలుడే సీఎంగా ఉండడంతో ముస్లిం ఆస్తుల్ని ఆక్రమించినా ఎవరు అడ్డుకోగలరన్న ధీమాతో ఆయన రెచ్చిపోయినట్లు తెలిసింది. అదే సమయంలో ఆయనకు పెద్ద దస్తగిరి బినామీ అని తేలింది. ఆస్తిని తిరిగి రాయించుకునే విషయంలోనే రవీంద్రనాథ్ రెడ్డికి పెద్ద దస్తగిరితో విభేదాలు తలెత్తాయని, చివరకు అది హత్యకు దారితీసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. కడప నగరంలో పేద ముస్లిం విద్యార్థులకు విద్య అందించేందుకు షేక్ నసీర్ హుస్సేన్ అధ్యక్షుడిగా 1989లో తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ రిజిస్టర్ అయింది. దీని ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేశారు. ఈ సొసైటీ పేరుతో 100 ఎకరాలు కొన్నారు. వాటి విక్రయానికి వీల్లేకుండా విద్యాసంస్థ నిర్వహణకే ఉపయోగించేలా కఠినమైన బైలా నిబంధనలు ఉన్నాయి.
అయితే వీటిపై కన్నేసిన మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా ఎస్ ఖాదర్ బాషా నేతృత్వంలో మరో నకిలీ కమిటీని సృష్టించినట్లు పోలీసులు తెలిపారు. 2021 నవంబర్ 25న 6 భాగస్వాములతో శ్రీ లక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ఎమ్మెల్యే భార్య అరుణకుమారి, కుమారుడు నరేన్ రామాంజులరెడ్డితో పాటు ఇటీవల హత్యకు గురైన పెద్ద దస్తగిరి కూడా భాగస్వాములేనని స్పష్టం చేశారు. 2024 మార్చి 11న అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైఎస్సార్ కడప జిల్లా సీకేదిన్నె మండలం పబ్బాపురంలోని 24.26 ఎకరాల తయ్యబ్ ముస్లిం వెల్ఫేర్ సొసైటీకి చెందిన భూమిని ఖాదర్ బాషా కమిటీ ద్వారా శ్రీలక్ష్మీ పద్మావతి కన్స్ట్రక్షన్స్ పేరుతో విక్రయ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అదే ఏడాది ఏప్రిల్ 18న సదరు కంపెనీ భూముల్లో నుంచి 9.70 ఎకరాల్ని పెద్ద దస్తగిరి భార్య కనమల్ల రమణమ్మ పేరిట బదలాయించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ భూమి విలువ 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆస్తుల వివాదంతో నిర్వహణకు నిధుల్లేక పాలిటెక్నిక్ కాలేజీ గతేడాది మూతపడింది. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తమ సొసైటీకి చెందిన 100 కోట్ల విలువైన ఆస్తులు కాజేశారని ప్రెసిడెంట్ నసీర్ హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముస్లిం సొసైటీ ఆస్తుల విక్రయాన్ని అడ్డుకోవాలని వ్యవస్థాపకుడు ప్రెసిడెంట్ షేక్ నసీర్ హుస్సేన్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఈ ఆస్తుల్ని నిషేధిత జాబితాలోనూ చేర్చారు. అయినా నిబంధనల్ని తుంగలో తొక్కి 2024 మార్చిలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. వాటిని రద్దు చేయాలని గత కలెక్టర్ శివశంకర్ అధికారుల్ని ఆదేశించినా ఇప్పటికీ అమలు కాలేదు. ఇప్పటికీ మాజీ ఎమ్మెల్యే బినామీల పేరిటే భూములున్నాయి. సొసైటీ వ్యవస్థాపకుడు షేక్ నసీర్ హుస్సేన్ను ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్వయంగా విచారించి వాంగ్మూలాన్ని సేకరించడంతో అసలు విషయం బయటపడింది. పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ పేరుతో రాయించిన 9.70 ఎకరాల్ని ప్రొద్దుటూరుకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్లకు ఇచ్చేందుకు రవీంద్రనాథ్ రెడ్డి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయనకు దస్తగిరికి మధ్య వివాదం తలెత్తినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిత్యానందరెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ భూదందాల వ్యవహారంతోనే పెద్ద దస్తగిరి హత్య జరిగినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో నిందితులకు సహకరించిన వైసీపీ నేత మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హత్యకు ₹1 కోటి సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని, ఇప్పటికే 60 లక్షలు చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ మొత్తాన్ని ఎవరిచ్చారు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఏపీలో 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే 800 ప్రాజెక్టులను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాస్త ఆంధ్రప్రెన్యూర్ కావాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని కలిసికట్టుగా సాధిద్దామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పెట్టుబడులు, నిధుల సమీకరణ, అవకాశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. పుట్టపర్తిలో ఫైటర్ జెట్లు తయారు చేసి దేశానికి అందించే ప్రాజెక్టుకు ఎల్లుండి శంకుస్థాపన చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈరోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ ని పర్సనల్ గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. ఇంకా ఎల్లుండి మీరు చూడబోతున్నారు, రాయలసీమలో కూడా ఫైటర్ జెట్ తయారు చేసే ఎకో సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసి ఆమ్కా ప్రాజెక్ట్ పుట్టపర్తి వేదికగా దేశానికి మనం అందించబోతున్నాం. ఈ పెద్ద పెద్ద కంపెనీలు వెనకాల పరిగెడుతున్నాం, వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. బట్ వాళ్ళని సపోర్ట్ చేయాలంటే ఎస్ఎంఈస్ ప్లే మచ్ లార్జర్ రోల్. మీ అందరూ తెలుసు, ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చూస్తే మనం 200 బిలియన్ ఉన్నాం. అది 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంఎఫ్ఎంఈ పథకం కింద బ్యాంకు రుణాలు అందక ఇబ్బంది పడే వారికి శ్రీనిధి ద్వారా రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం కింద బ్యాంకుల నుంచి అప్పు తీసుకునే వారికి వర్తించే 35% రాయితీని శ్రీనిధి ద్వారా తీసుకునే రుణానికి కూడా వర్తింపజేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఆహార శుద్ధి రంగంలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే మహిళలకు ఈ నిర్ణయం గొప్ప ఊరటగా నిలవనుంది. 2026-27కు గాను 5,000 యూనిట్లకు వర్తింపజేసేందుకు కేంద్రం అంగీకరించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు వారం రోజుల్లో అధికారికంగా వెలువడనున్నాయి. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ల విషయంలో పర్సంటేజీ విధానానికి పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు బెదిరింపు ధోరణిలో వ్యవహరిస్తున్నారని పలువురు నిర్మాతలు ఆరోపించారు. పెద్ద చిత్ర విడుదల సందర్భంగా పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడం సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు. లీజుదారుల వల్లే సింగిల్ స్క్రీన్ల థియేటర్ల యజమానులు నష్టపోతున్నారని నిర్మాతలు మైత్రి రవి, నాగవంశీ, సాహు గారపాటి, వెంకట సతీష్, సుధాకర్ చెరుకూరి ఆందోళన వ్యక్తం చేశారు. పర్సంటేజీ విధానాన్ని తాము వ్యతిరేకించడం లేదని,
ఎగ్జిబిటర్ వ్యవస్థను పారదర్శకంగా మలిస్తే ఆలోచిస్తామన్నారు. ఆల్రెడీ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలకి ఇప్పుడు మీరు అడుగుతున్న కండిషన్కి అయితే చేయలేము దాన్ని ఖచ్చితంగా. ఈ జూన్ జూలైలో ఏదైనా ఒక డేట్ అనుకుని అప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి మేము అడిగిన కండిషన్స్ లైక్ గ్రేడింగ్ ఆఫ్ ది థియేటర్స్ కానీ, రెంట్ ట్రాక్ కానీ, VPF తీసేయడం కానీ, మెయింటెనెన్స్ ఛార్జెస్ అని తీసుకుంటున్నారు థియేటర్స్కి, అది ఏం చేస్తున్నారని కానీ, బుక్ మై షోలో ఒక్కొక్క టికెట్కి కన్వీనియన్స్ ఛార్జ్ అని ₹12, ₹20 తీసుకుంటున్నారు. దాంట్లో సగం మీకు వస్తుంది బుక్ మై షో నుంచి, అది దాంట్లో మాకేం చేస్తారు, ఇట్లాంటివన్నీ మేము అడుగుతున్నాం. అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ఫర్దర్గా ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యే సినిమాలకి ఎట్లా వెళ్ళొచ్చు ఏంటనేది కండిషన్స్ ఒకసారి పేపర్ మీద పెట్టుకుని ముందుకెళ్ళడానికి మాకేం అభ్యంతరం లేదండి. మతపరమైన అంశాల్లో న్యాయ సమీక్ష పరిధి చాలా పరిమితంగా ఉంటుందని, వాటిని చట్టసభలకు వదిలివేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేరళ శబరిమల ఆలయంతో పాటు వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళల పట్ల వివక్షపై దాఖలైన వ్యాజ్యాల విచారణ 15వ రోజు సుప్రీంకోర్టులో కొనసాగింది. CJI జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. న్యాయస్థానం మత సంస్కర్తగా వ్యవహరించడం తగదని, సంస్కరణలు చేపట్టే బాధ్యతను రాజ్యాంగం చట్టసభలకే అప్పగించిందని మెహతా తెలిపారు. మత విషయాలను చట్టసభలకు వదిలేయడం సమర్థనీయం కాదని, ఎందుకంటే మెజారిటీ సభ్యులదే అక్కడ పైచేయిగా ఉంటుందని జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం నిస్సందేహంగా సంఖ్యాపరమైన బల పరీక్షే ఒక పని చేయాలని అత్యధికులు నిర్ణయించినప్పటికీ అది రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉందో లేదో పరీక్షించి నిర్ధారించే బాధ్యత న్యాయస్థానాలదేనని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఆధిక్యవాదం రాజ్యాంగవాదాన్ని అధిగమించరాదని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్ యాప్ల ద్వారా, ఆన్లైన్ వేదికల ద్వారా అశ్లీల దృశ్యాలు వ్యాప్తి కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని గూగుల్, యాపిల్ తదితర సంస్థలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అశ్లీల దృశ్యాల వీక్షణకు బానిసలైతే భావితరాల భవిష్యత్తు నాశనం అవుతుందని హెచ్చరించింది. ఆ పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వరాదని టెక్ దిగ్గజాలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DK ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం హితవు పలికింది. అశ్లీల దృశ్యాల వ్యాప్తిపై ఫిర్యాదు చేసే వరకు ఆగవద్దని, అప్లోడింగ్ సమయంలోనే వాటిని అడ్డుకోవాలని తెలిపింది. అసభ్య, అశ్లీల దృశ్యాలను అందుబాటులోకి తెస్తున్న యాప్లకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది. కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతూనే ఉంది. ఫలితాలు విడుదలై దాదాపు 10 రోజులు కావస్తున్నా సీఎంను ఎంపిక చేయడంలో ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. సీఎం విషయమై చర్చించేందుకు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లారు. దాదాపు 40 నిమిషాలు వీరిద్దరి మధ్య చర్చలు జరిగినా ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయలేదు. నేడు కేరళ సీఎం పేరును ప్రకటిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. CLP తీర్మానం మేరకు అధిష్టానం అందరితో చర్చలు జరిపి ఒక నిర్ణయానికి వచ్చిందని వెల్లడించారు. మరోవైపు ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం జాప్యాన్ని నిరసిస్తూ రాహుల్, ప్రియాంకలకు వ్యతిరేకంగా వయనాడ్లోని కాంగ్రెస్ కార్యాలయం బయట కొందరు పోస్టర్లు అంటించారు. సీఎం ఎంపికపై జాప్యాన్ని ఇలాగే కొనసాగిస్తే వయనాడ్ నుంచి మరోసారి గెలవలేరని హెచ్చరించారు. కేసీ వేణుగోపాల్ను సీఎంగా ఖరారు చేస్తే కేరళ ప్రజలు ఎప్పటికీ క్షమించరని తెలిపారు. రాహుల్, ప్రియాంకల మూర్ఖపు నిర్ణయాలను కేరళ ప్రజలు అంగీకరించరని మరో పోస్టర్లో రాసి ఉంది. ఉత్తరప్రదేశ్లో తీవ్ర గాలి దుమారం, భారీ వర్షం బుధవారం బీభత్సం సృష్టించాయి. వాటి దాటికి వేర్వేరు ఘటనలో 33 మంది మృతి చెందారు. భదోహి జిల్లాలో 16 మంది, ఫతేపూర్లో 9 మంది, భదోన్లో 5 చనిపోగా సోన్భద్రలో మరొకరు మరణించారు. తుపాను కారణంగా ఈ జిల్లాలో రోడ్లపై అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక చర్చలు జరిపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సన్నద్ధమయ్యారు. శిఖరాగ్ర భేటీలో భాగంగా ఇద్దరు దేశాధినేతలు గురు, శుక్రవారాల్లో బీజింగ్ వేదికగా పలు దఫాలు చర్చలు జరపనున్నారు. ఇందుకోసం ట్రంప్ బుధవారమే చైనా రాజధానికి చేరుకున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఆయన వెంటే ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో వచ్చారు. ట్రంప్, జిన్పింగ్ చర్చల్లో అత్యంత కీలకంగా ఇరాన్ ఉండబోతుందనడంలో సందేహం లేదు. హర్ముజ్ జలసంధిని తెరిచేలా టెహ్రాన్పై ఒత్తిడి పెంచాలని చైనాకు అమెరికా చాన్నాళ్లుగా సూచిస్తోంది. ఇందుకోసం జిన్పింగ్ను ఒప్పించేందుకు ట్రంప్ తమ భేటీలో ప్రయత్నించవచ్చు. ఇరాన్తో పాటు గల్ఫ్లోని పలు ఇతర దేశాలతో చైనాకు సత్సంబంధాలు ఉన్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకునేలా టెహ్రాన్ను ఒప్పించాలని ట్రంప్ కోరే అవకాశాలు లేకపోలేదు. ఉక్రెయిన్పై రష్యా దళాలు మరోసారి విరుచుకుపడ్డాయి. సుమారు 20 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కనీసం 800 డ్రోన్లతో దాడులు చేశాయి. ఈ దాడుల్లో చిన్నారులతో సహా 6 మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. 4 ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో రష్యా చేపట్టిన అత్యంత సుదీర్ఘమైన దాడుల్లో
ఇది ఒకటి అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రాజధాని కీవ్, పోలాండ్ సరిహద్దుల్లోని ఎల్మిన్ నగరం, నల్ల సముద్ర తీరంలోని ఒడిశా వంటి ప్రధాన నగరాలపై రష్యా దాడులు చేసిందని తెలిపారు. ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణులతో కూడా దాడులు జరిగే ప్రమాదం ఉందని జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు.